ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. ఎలాన్ మస్క్ తన కార్ల ఫ్యాక్టరీని ఇండియా నుంచి వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాడు అనేది ముఖ్యమైన వార్త. దీనికి అతను చెప్పిన కారణం ఏమిటంటే, ఇక్కడ నాకు వర్కౌట్ అవ్వదు, వైబుల్ కాదు. నేను భారత్ని అడిగాను, ఈ కార్లు ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టక ముందే నేను కార్లకు రిలీజ్ చేస్తాను, నాకు రాయితీలు ఇవ్వండి అని చెప్పి భారత్ని అడిగితే, భారత్ దానికి ఒప్పుకోలేదు. నువ్వు ముందు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టు, మా భారతీయులకి ఉద్యోగాలు కల్పించు, తర్వాత ఈ విషయం ఆలోచిద్దామన్నట్టు. ఇది కారణంగా చెప్పి అతను వెనక్కి వెళ్తున్నట్టుగా తెలిసింది. అసలు దీని వెనకాల అసలు విషయం ఏంటి చెప్పండి. అంటే ప్రైమరీగా మనం పైన చూస్తే మాత్రం బిజినెస్ డెసిషన్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. దాంట్లో కొన్ని స్టాటిస్టిక్స్ మనం చూస్తే గత సంవత్సరంలో మస్క్ ఇక్కడ టెస్లా ద్వారా అమ్మినటువంటి కార్లు అది 400 కూడా తగల, ఒక 380 కార్లు మాత్రం అమ్మారు. వాళ్ళ కార్ ప్రైజింగ్ కూడా చూస్తే మన రూపీస్లో అరౌండ్ ఒక 60 లక్షల నుంచి 70 లక్షల దాకా ఉంది కారు. మనకి ఇక్కడ ఈవీ మార్కెట్ పెరుగుతున్నది. ఈవీ మార్కెట్ పెరగట్లేదని కాదు, మనం కూడా రోడ్ల మీద చూస్తుంటే ఈ మధ్య ఈవీ ఎక్కువ, గ్రీన్ నంబర్ ప్లేట్స్ ఎక్కువ కనబడుతూనే ఉన్నాయి. దాంట్లో మహీంద్రా బాగా గెయిన్ అవుతున్నది, అట్లాగే కియా గెయిన్ అవుతున్నది. అంతెందుకు కొన్ని వేరే రకాల కంపెనీస్ కూడా, హ్యుండై కూడా ఈవీస్ గెయిన్ అవుతున్నాయి, టాటా కూడా పెరుగుతున్నది. కానీ టెస్లా అనేది ఎంత ట్రై చేస్తున్నాడో కొంచెం తక్కువ అది సప్లై చేయగలిగింది. దీనికి రెండో ఆస్పెక్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, టెస్లా ప్రపంచవ్యాప్తంగా వాటికి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో యూఎస్ కాకుండా చైనాలో ఒకటి ఉంది, జర్మనీలో ఒకటి ఉంది, అట్లా భారత్లో మూడోది ప్లాన్ చేశారు, ఇంకొకటి అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్. ఇప్పుడు ఆ జర్మనీ నుంచి అయినా చైనా నుంచి అయినా కూడా వాళ్ళు సేల్ చేసే కెపాసిటీ, ప్రొడక్షన్ కెపాసిటీ చూస్తే తయారు చేసినటువంటి కార్లు 60 నుంచి 65% మాత్రమే వాళ్ళు అమ్మగలిగారు. మిగతా ఒక 40% అమ్మలేకపోతున్నారు. అంటే వాళ్ళకి సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ కొంచెం తక్కువ ఉంది గ్లోబల్లీ. యుఎస్ ఎక్కడికి వెళ్ళినా టెస్లా ఉంటుంది, కానీ మీకు యూరోప్ అయినా, చైనీస్ మార్కెట్ అయినా, భారత్ మార్కెట్లో అయినా కూడా టెస్లా కంటే వేరే కార్స్ ని ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది జరుగుతున్నది. దీనిపైన 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది డిస్కషన్, ఇప్పుడు కాదు. టెస్లా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలంటే 10 years ఇది నెగోసియేషన్స్ డిస్కషన్. టెస్లా కన్సిస్టెంట్ గా వాళ్ళు అనేది ఏంటి, దట్ మీకు బయట నుంచి కార్స్ రావాలంటే ఇంపోర్ట్ టారిఫ్ మీరు 110% పెట్టారు. సో 110% కాదు, మీరు 15% తగ్గించాలని వాళ్ళు. సో అది తగ్గిస్తే మేము ఫ్యాక్టరీ పెడతాం అని చేస్తామంటారు. మన వాళ్ళు ఏమంటారు, మీరు ఫస్ట్ ఫ్యాక్టరీ పెట్టి తయారు చేయండి, అప్పుడు మేము తగ్గిస్తాం టారిఫ్ అంటారు. ఇంపోర్ట్ చేయడానికి ఏదైనా కూడా, కార్స్ ఇవ్వండి, పార్ట్స్ అవనివ్వండి. ఇది ఒకటి స్టాండ్ ఆఫ్ పాయింట్ లాగా ఉంది. ఎందుకంటే మన దగ్గర ప్రాబ్లం ఏంటి, ఒకసారి వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టేసిన తర్వాత అప్పుడు ఎసెన్షియల్లీ ఏమవుతుందంటే, మనం ఇప్పుడు టారిఫ్ తగ్గించిన తర్వాత, ఇప్పుడు టారిఫ్ తగ్గించేసి వాడు ఫ్యాక్టరీ పెడితే, వాడు ఫ్యాక్టరీ తర్వాత ఏం చేసినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం సింగులర్ గా టెస్లా కోసం అనేది చేయలేము. టారిఫ్ అనేది తగ్గిస్తే అందరికీ తగ్గియాలి. అప్పుడు ఒక లోడ్ ఆఫ్, ఒక సర్జ్ ఆఫ్ వెహికల్స్ అనేది మన దేశంలోకి వస్తుంది. అది మనం ప్రొటెక్ట్ చేయలేము. అప్పుడు లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్, టాటా అవనివ్వండి, మహీంద్రా అవని, వీళ్ళందరూ బాగా ఎఫెక్ట్ అవుతారు. సో అది మనం డైరెక్ట్ గా అనలేము. ఎస్పెషల్లీ ఇప్పుడు అది చేసిన తర్వాత టెస్లా వాడు లాస్ట్ మినిట్లో ఏమైనా యూటర్న్ కొట్టినా అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు యూటర్న్ కొడతారని భయం ఏంటంటే, మనకు తెలిసింది ఏంటి, యూఎస్ బేస్డ్ ఇట్లాంటి మేజర్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఎటువంటి కంపెనీస్, టెస్లా అవనివ్వండి, గూగుల్ అవనివ్వండి, మెటా అవనివ్వండి, ఇవన్నీ ఇన్ఫాక్ట్ కొన్ని కంపెనీస్ దేశాలకు ఉండే జీడిపిల కంటే ఎక్కువ ఉంటాయి. $5 trillion, $10 trillion అట్లాంటి కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళన్నీ ఏంటంటే ప్లెయిన్ బిజినెస్ గా చూడరు. ఇప్పుడు మన కియా వస్తున్నది, హ్యుండై వస్తున్నది, వాళ్ళు వచ్చి చేసి వెళ్తున్నారు, కానీ వాళ్ళు బిజినెస్ వరకు చేసి వెళ్తున్నారు. టు సమ్ లెవెల్ కొంచెం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వాళ్ళ దేశాలతో జరుగుతున్నాయి. కానీ యూఎస్ తో మనకేం తెలుసు, వాళ్ళు బిజినెస్ ఒకటే కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ టైప్ లోనే బిజినెస్ తో వస్తారు, కానీ వెనకాల పొలిటికల్ మోటివ్స్ ఉంటాయి, వెనకాల సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంటారు. ఇవి ఒక మేజర్ ఇష్యూ అనేది మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా ఇట్ ఇస్ నాట్ జస్ట్ టెస్లా, అండ్ టెస్లాతో పాటు ఆయనకి స్టార్లింక్ ఇంటర్నెట్ డివైసెస్ ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటు ఆయన స్పేస్ ఎక్స్ చేసి స్పేస్ రిలేటెడ్ శాటిలైట్స్ పెడుతున్నారు, శాటిలైట్స్ ద్వారా స్పై నెట్వర్క్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎనివే జరుగుతున్నాయి. సో ఈ లెవెల్లో అన్ని రకరకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అంటే ఓవరాల్ గా ఇప్పుడు మీరంటే ఎలాన్ మస్క్ టెస్లా కార్ తో పెట్టుకుంటే, అంటే టోటల్గా అతనితోటి ఇప్పుడు స్టార్ లింక్ కానీ ఇట్లా కొన్ని మనం అతనికి పర్మిషన్స్ ఇస్తుంది గవర్నమెంట్. సో టోటల్గా అతను బయటకు వెళ్ళిపోయినట్ట ఈ డెసిషన్ తోటి. టోటల్గా బయటకు వెళ్ళరు. ఆఫ్ కోర్స్ అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఈవీ వచ్చేసరికి ఒక డిపార్ట్మెంట్ మంది మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ లింక్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు, కమ్యూనికేషన్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా చూసుకుంటారు. మనకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు టెస్లాతో ఎసెన్షియల్లీ ఎలాన్ మస్క్ ఉన్నంతసేపు ఎలాన్ మస్క్ యూఎస్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ లోనే చేస్తారు. అది బిజినెస్ ఇంట్రెస్ట్ ప్యూర్లీ ఉండదు. బిజినెస్ ఇంట్రెస్ట్ డెసిషన్ అని చెప్తున్నారు, మనం ఫ్యాక్చువల్ గా చూడొచ్చు, కరెక్టే. 400 కార్లు కూడా అమ్మలేకపోయారు, 60% ప్రొడక్షన్ కెపాసిటీని సెల్ చేయగలిగారు అనుకుంటే, ఎసెన్షియల్లీ వాళ్ళకి ఏంటంటే బిజినెస్ వైజ్ నిజంగా లోగా ఉంది. సో వాళ్ళందుకని ఏమంటారు, మీరు పాలసీ వైజ్ మార్పు చేయండి అంటారు. మనం పాలసీ వైజ్ మార్పు చేయాలంటే ప్రాబ్లం ఏంటి, మనకేం తెలుసు, యుఎస్ గవర్నమెంట్ ఎలాన్ మస్క్ కి, జకర్బర్గ్ కి, లేకపోతే సత్య నాదెల్లకి, వీళ్ళందరికీ చెప్పి వాళ్ళు ప్రో యూఎస్ యాంటీ భారత్ స్టాన్స్ తీసుకునే అవకాశాలు అనేవి డెఫినెట్ గా ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ మణిపూర్ దగ్గర
అట్లాగే మన మయాన్మార్ బార్డర్ రీజన్స్ లో మనకి స్టార్లింక్ డివైసెస్ కనబడుతున్నాయి. అవును. ఆ స్టార్లింక్ డివైసెస్ డైరెక్ట్ గా ఎలాన్ మస్క్ వాళ్ళు ప్రొవైడ్ చేసి, ఇప్పుడు నిజంగా తలుచుకుంటే ఎలాన్ మస్క్ వాటికి బ్లాక్ చేయొచ్చు సిగ్నల్స్ వెళ్ళకుండా, రైట్? ఆ డివైస్ ఐడి బట్టి ఆయన రిఫ్యూజ్ చేయొచ్చు, కానీ చేయట్లేదు. సో ఇరాన్ రివల్యూషన్ లో కూడా ఎసెన్షియల్లీ వాళ్ళు ఇంటర్నెట్ మొత్తం బ్లాక్ అవుట్ చేస్తే నీట్ గా స్టార్లింక్ రౌటర్స్ పెట్టి వాళ్ళు మళ్ళీ ఫ్యూయల్ చేశారు. అఫ్ కోర్స్ ఇరాన్ వాళ్ళు ఎక్కడెక్కడ స్టార్లింక్ రౌటర్స్ ఉన్నాయో పట్టుకొని వాళ్ళందరినీ ఎట్లా కూడా జైలు చేయడము, కొంతమంది చంపేయడం అనేది జరిగాయి. సో ఎసెన్షియల్లీ మనకి ఇష్యూ ఉంటుంది, ప్యూర్లీ పాలసీ వైజ్ మీ బిజినెస్ కోసం మారుస్తే మీరు అవి వాడుకొని వేరే సిఐఓ ఆపరేషన్స్ చేయడానికి, వేరే యూఎస్ ఇంట్రెస్ట్ భారత్ డిస్టాబ్లిష్ చేయడానికి కూడా చేయొచ్చు. అందుకని మనం ఏమంటాం, మీరు ఫస్ట్ బిజినెస్ గుడ్ విల్ చూపించండి, ఫ్యాక్టరీ పెట్టండి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి, చేసి మీరు నిజంగా బిజినెస్ ఇంట్రెస్ట్ అంటే దెన్ ఫైన్, డెఫినెట్లీ విల్ బ్రింగ్ డౌన్ 110 నుంచి 115% తీసుకొస్తాం. ఈ విషయంలో నేనేమంటానంటే భారత్ ప్రభుత్వం చేసేది ఈ విషయంలో కరెక్ట్ అనేది అవుతుంది. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం బిజినెస్ వైజ్ ముందు ప్రొయాక్టివ్గా చేయాలి. అంతెందుకు ఇప్పుడు మనకి ఇక్కడ ఇది వస్తున్నది, ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఒక మ్యాసివ్ క్లౌడ్ సెంటర్ ఇక్కడ పెట్టబోతున్నారు, విశాఖపట్నంలో పెడుతున్నారు. అది పెట్టింది, అది కూడా ఆల్మోస్ట్ $15 బిలియన్ దాకా వాళ్ళు పెడుతున్నారు. దానికి ఇక్కడ మనం ప్రొయాక్టివ్ గా చేసాం. మనం ఏం చేసాం, మీకు ల్యాండ్ వచ్చేసరికి సబ్సిడీ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ వచ్చేసరికి సబ్సిడీ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ కొన్ని రూల్స్ ట్వీక్ చేస్తాం, దాంతో మీరే మీ ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేసి మీరు గ్రిడ్కి ఇచ్చి మీరు సంపాదించుకోవచ్చు. మీరు దానిపైన రకరకాల వాటర్ రిలేటెడ్, కమర్షియల్ వాటర్ రిలేటెడ్ సబ్సిడీస్ ఇస్తున్నాం. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసే దాంట్లో ఏంటి, ఇక్కడ వీ నో దట్ ఇది చేయడం వల్ల మనకి కొంచెం టు సమ్ ఎక్స్టెంట్ జాబ్స్ వైస్ హెల్ప్ ఉంటుంది, టెక్నాలజీ హెల్ప్ ఉంటుంది, మనకి ఓవరాల్ ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇది మనకి తెలిసి కొన్ని విషయాలు ముందడుగు వేయచ్చు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లా, అండ్ ఇంకోటి మనకి తెలిసిందే క్లౌడ్ రిలేటెడ్ వాటిలో అట్లాంటివి ఇన్ఫాక్ట్ మనకి ఆ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ లేదు భారత్లో, అండ్ మన ఆపరేషన్స్ ఇంత సిగ్నిఫికెంట్ గా లేదు. ఇప్పుడు గూగుల్ తెచ్చే దాని వల్ల అదొక బెంచ్ మార్క్ సెట్ అయ్యి ఇప్పుడు దాని అదే మోడ్ లో రిలయన్స్ కూడా అదొక ప్రెసిడెంట్ గా తీసుకొని చేయగలుగుతుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు అక్కడ గో హెడ్ డూ ఇట్ అన్నట్టు అన్నారు. కానీ ఈ విషయాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర వీ కెన్ నాట్ రిస్క్ ఇన్ సచ్ వే దట్ టాటా దెబ్బతింటాం, మహీంద్రా దెబ్బతింటాం, లోకల్ బ్రాండ్స్ అని దెబ్బతింటాం, ఇట్లాంటిది మనం అఫోర్డ్ చేయలేము. అందుకని మనం ఇప్పుడు చెప్పేది ఇది, మీరు వచ్చి ఫస్ట్ గుడ్ విల్ చూపించండి, చూపిస్తే వీ విల్ డూ ఇట్, ఇన్ఫాక్ట్ వీ కెన్ డూ ఇట్ ఆల్సో. సో ఈ విషయం మీద కొంచెం ఎలాన్ మస్క్ దగ్గర జాగ్రత్త పడాల్సిన విషయమే, బికాస్ హీ విల్ ఆల్సో బీ యూస్డ్ డెఫినెట్లీ బై సిఐఏ, బై యుఎస్ గవర్నమెంట్, దట్ భారత్కి కొంచెం యాంటీగా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తారు.